హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అరగొండలో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి. అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ సుప్రసిద్ధమైన కాణిపాక వినాయక స్వామి టెంపుల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో జరిగినటువంటి రామ రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు చేతిలో మూర్ఛనొంది ఉన్నటువంటి లక్ష్మణుడిని కాపాడడం కోసం ఆంజనేయుడు సంజీవని మూలికను తీసుకురావడానికి బయలుదేరతాడు. అక్కడ సంజీవని మూలికను పోల్చుకోలేక పర్వతాన్ని మొత్తాన్ని పెకలించుకు తీసుకువచ్చే సమయంలో సంజీవని పర్వతం నుంచి కొంత భాగం కింద పడింది. నేల మీద పడిన ఆ కొండనే అర్ధగిరిగా పిలువబడుతుంది. ఈ క్షేత్రంలో వీరాంజనేయ స్వామిని శ్రీ కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ క్షేత్రంలో స్వామివారు ఉత్తరాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఈ క్షేత్రంలో స్వామివారి వాలం వంపు తిరిగి ఉంటుంది. ఇలా ఉన్నటువంటి మూర్తి త్వరగా అనుగ్రహిస్తారని నమ్ముతారు. ఈ క్షేత్రంలో పవిత్రమైన సంజీవరాయ పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణి మధ్య భాగంలో తపోదీక్షలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. వనమూలికా భరితమైన ఈ పుష్కరిణిలోని నీటిని తాగిన వారికి సమస్త రోగాలు నశిస్తాయని ఇక్కడ వారు నమ్ముతారు. 2004వ సంవత్సరంలో దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని తమ పరిధిలోకి తీసుకుంది. అర్ధగిరి కొండపైనే అయ్యప్ప స్వామి దేవాలయము, శివాలయము, వినాయక స్వామి గుడి కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుప్రసిద్ధమైన హనుమాన్ టెంపుల్స్లో ఈ అర్ధగిరి హనుమాన్ టెంపుల్ కూడా ఒకటి.